సురేష్ గారు ఈవిడ అభి వాళ్ళు వదిలి కదా, ఈవిడ ఇక్కడేం చేస్తుంది? మీకోసం వెతికి సుమారు నేను 2 కిలోల బరువు తగ్గిపోయి ఉంటాను. నమస్తే. నా కోసం ఎందుకు వెతుకుతున్నారు? ముందు నేను మీ ఇంటికి వెళ్ళాను, అప్పుడే తెలిసింది మీరు కాలేజీలో ఉన్నారని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీ పిల్లలు అంటే నా ఉద్దేశం మీ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు చెప్పారు మీరు ఇప్పుడే బయలుదేరిపోతున్నారని. వెంటనే నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఏం పని? అది పిల్లల గురించి. పిల్లల్ని అంటే నా ఉద్దేశం ఏంటంటే నా పిల్లల గురించి. అదేంటంటే చదువులో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. మ్యాథ్స్ అస్సలు రానే రాదు. హిస్టరీలో ఎంత వీక్ గా ఉన్నారంటే వాళ్ళు ప్రతి టెస్ట్ లోనే ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే నేను అనుకున్నాను వాళ్ళకి ట్యూషన్ చెప్పిద్దామని. అప్పుడు మా పిల్లలకు 1 సంవత్సరం, అలాగే మా డబ్బులు కూడా 2 వృధా కాకుండా ఉంటాయి కదా. ఐఎమ్ సారీ, నేను ట్యూషన్స్ చెప్పడం లేదండి. ఎందుకు? మీరు మ్యాథ్స్ ఇంకా హిస్టరీలో వీకా? లేదు, నేను మ్యాథ్స్ ఇంకా హిస్టరీ రెండిట్లో స్ట్రాంగ్. కానీ అదేంటంటే నా దగ్గర టైం లేదు. ఎందుకంటే సరే, నేను మీకు నిజం చెప్పేస్తున్నాను. చూడండి, మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో వాటి వల్ల నేను మీ పిల్లలకి ట్యూషన్ చెప్పలేను. మీరు పని చేయొచ్చు కదండి, మీరు ఇంకెవరినైనా వెళ్ళి అడగొచ్చు కదా. అరే సురేష్ గారు, మీరు నా ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోండి. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం అండి. వాళ్ళని నేను ఎవరికి పడితే వాళ్ళకి ఎలా అప్పచెప్పగలను చెప్పండి? ఇది వాళ్ళ ఫ్యూచర్ కదా. వాళ్ళ ఫ్యూచర్ తో నేను ఎప్పటికీ ఆడుకోలేను కదా సురేష్ గారు. నేను మీ ప్రాబ్లమ్ అర్థం చేసుకోగలను, కానీ నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, నేను పని చేస్తాను. నాకు చాలా మంచి టీచర్ తెలుసు, అతన్ని మీకు పరిచయం చేస్తాను. నాకు తెలుసులేండి, నాకిలాగే జరుగుతుంది. ఎవరో మీ పేరు చెప్పారు, మీరేమో ఇంకొకరి పేరు చెప్తారు. నేను నా పిల్లల కోసం ఇలాగే పరిగెత్తుతూ ఉంటాను, నా బరువును తగ్గించుకుంటూ ఉంటాను. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది మీరు మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత కూడా ఇలా కాదనగలరని? ఫ్రెండ్? ప్రజ్ఞ. నేను ఎప్పుడైతే నా పిల్లల ప్రాబ్లం ప్రజ్ఞతో డిస్కస్ చేశానో అప్పుడు తను అన్నిటికంటే ముందు మీ పేరే చెప్పింది. తను నాతో చెప్పింది, అక్క నువ్వు నీ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనుకుంటే వాళ్ళని నువ్వు సురేష్ దగ్గరికి పంపించు, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అంది. తను ఎంత పొగిడిందంటే మిమ్మల్ని, నేను వెంటనే అనుకున్నాను నా పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే అని. ఇప్పుడు మీరు కాదంటే నాకంటే ఎక్కువగా ప్రజ్ఞ బాధపడుతుంది.